రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సకల ఆశీర్వాదములను మా పైన నిరంతరమును కుమ్మరిస్తున్న మహాదేవా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు మాకు తోడై ఉన్నారు ప్రభువా. అయా, ప్రతి విషయంలో మమ్మల్ని దీవించారు నాయన. ప్రతి పనిలో మాకు ఆశీర్వాదాలు దయచేశారు, బలపరిచారు, స్థిరపరిచారు. అందును బట్టి స్తోత్రాలు. ప్రయాణాలలో క్షేమాన్ని దయచేశారు అయా. కావలసిన ఆహారమును, కావలసిన అవసరతను అన్నిటినీ తండ్రి మాకు మీరే అనుగ్రహించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ రాత్రిన మేమందరము కూడా సజీవులుగా చేరి కుటుంబముతో కలిసి ఆనందించగలిగే కృప దయచేసినందుకు మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా మాటలు ఇక ఆలస్యము కావు, నేను పలికినది తప్పక నెరవేరుతుంది అని ఎహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం ద్వారా తండ్రి చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నారు. అవునయ్యా, మీ మాటలు ఇంకా ఆలస్యం అయ్యే పరిస్థితి లేదని ఎవరి జీవితాల్లో అయితే మీరు వాగ్దానం చేశారో, ఏ వాగ్దానం వారికి మీరు అనుగ్రహించారో అది నెరవేరబోతుంది అని, దానిని బట్టి సంతోషించాలి అని, దాన్ని బట్టి మేము విశ్వాసంతో జీవించాలని, మీ మాటలో ఎటువంటి మార్పు ఉండదు అని ఆయన మేము గ్రహించే కృప దయచేయండి. ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మీ సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో నాయనా బాధపడుతూ ఉన్నారు తండ్రి. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కలిగి ఉన్నారు, భయంకరమైన వ్యాధులు కలిగి ఉన్నారు తండ్రి. అయా, పారాలసిస్, క్యాన్సర్స్ వంటి రోగాలు కలిగి ఉన్నారు నాయన. అయా, యేసు నామంలో విడుదల దయచేయండి. ఆయన తల నుంచి అరికాలు వరకున్న ప్రతి రోగము కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉండంగా నాయన బిడ్డలు తండ్రి సంపూర్ణ విడుదల పొందుకొనును గాక అని ప్రార్థిస్తున్నాం. ఎస్ లార్డ్, అయా, వారికి ఉన్న ఏ బలహీనతనైనా కొట్టివేయండి అయా. శరీరంలో ఏ సమస్య ఉన్నా దాన్ని తొలగించండి ప్రభువా. ప్రతి ఒక్క అవయవమును ముట్టి దానిని బాగుపరచండి, నూతనమైనదిగా చేయండి తండ్రి. అయా, అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతూ ఉండగా అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామంలో లయపరచండి తండ్రి. అయా, వాటి వలన తండ్రి పీడించబడుతున్న ప్రతి ఒక్కరికి ఈ రాత్రిన విడుదల వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఎస్ లార్డ్, అదేవిధంగా డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ఆ భార్యాభర్తల మధ్య ఉన్న ఆ లోపాలు సవరించబడి గర్భఫలం పొందుకునే కృప దయచేయండి నాయన. ఎస్ లార్డ్, అదేవిధంగా అప్పులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అప్పుల నుంచి విడిపించండి అయా. ఆర్థికంగా వారిని బలపరచండి. వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటినీ కూడా అభివృద్ధి దయచేయండి ప్రభువా. నాయన, తలగానే కాని తోకగా ఉండరు అని మీ వాగ్దానం వారి జీవితంలో ఈ రాత్రిని స్థిరపరచండి తండ్రి. అదే విధముగా కుటుంబంలో నెమ్మదిని దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య సఖ్యత దయచేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని వారికి అనుగ్రహించండి. వాక్య జ్ఞానము కలిగి ప్రవర్తించే కృప దయచేయండి ప్రభువా. అదే విధంగా వృద్ధులను, చిన్న బిడ్డలను కూడా మీకు అప్పగిస్తున్నాం. వారికి క్షేమాన్ని దయచేయండి ప్రభువా. నాయన, రక్త సంబంధికుల మధ్య ఆస్తి తగాదాల నుంచి విడిపించండి. ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో ఆ కేసుల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. ఆయన అదే విధంగా ఆయా దేశాల్లో ఉన్నారు తండ్రి. క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రతి కార్యమును ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని దీవించండి. ఆయన విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్లో, అన్ని విషయాలలో మీరు తోడై ఉండండి ప్రభువా. నైట్ డ్యూటీలో ఉన్న వారి కోసం, నైట్ ప్రయాణాల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరూ కూడా సురక్షితముగా అయా ప్రయాణించుటకు, క్షేమంగా వారి పనులు చేసుకున్నటకు కృప దయచేయండి నాయన. అయా,
ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహములు తండ్రి మీ చిత్తంలో ఘనముగా జరగడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాటన్నిటి విషయంలో కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధముగా మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, చెడు వ్యసనాల నుంచి వారిని విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా మా యొక్క భారతదేశాన్ని దీవించండి అయ్యా. దేశ ప్రజలను ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా దేశం చుట్టూ కావలిగా ఉంటున్న, కుటుంబాలను త్యాగం చేసి ఉన్న ఆ సైనికులను కూడా మీరే మీ కృపలో భద్రపరచుకోమని అడుగుతున్నాం ప్రభువా. నేను ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. మాకు కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన, నిద్రలేమి, పీడకల సమస్యల వలన ఎవరి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయ్యా, ఎటువంటి ఆలోచన, ఎటువంటి భయము, కలవరము ఏ బిడ్డను ఆవరించకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖముగా అయ్యా కంటి నిండా నిద్రపోవడానికి కృప దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాము. మరలా ఉదయాన్నే సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ యొక్క ఉన్నతమైన నామాన్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.